హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకే బ్లూ రెడ్ స్టాక్ మార్కెట్ ఛానల్. ఇవాళ మార్కెట్లో ఏం జరిగిందో చూద్దామండి. నిఫ్టీ 205 పాయింట్స్ డౌన్ అయ్యి 25,149 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 201 పాయింట్స్ డౌన్ అయ్యి 56,754 దగ్గర క్లోజ్ అయింది. సెన్సెక్స్ 689 పాయింట్స్ డౌన్ అయ్యి 82,500 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ ఎక్స్ 159, ఫిన్ నిఫ్టీ 145, మిడ్ క్యాప్ 517, ఐటీ 683 వరుసగా డౌన్ అయినాయండి. ఫార్మా 149 పాయింట్స్ గెయిన్ అయింది. మెటల్ 40 పాయింట్స్ డౌన్ అయినాయండి. ఇవాళ కూడా మార్కెట్ రెడ్లో క్లోజ్ అయిందండి. ఇక్కడ ఒకటి గమనించారా అండి, 25,250 అనుకుంటా ఆ మధ్య మనం మాట్లాడుకున్నాం కదా, ఈ రేంజ్కి రావడానికి ఎంత కన్సాలిడేషన్ అయిందండి. ఒక 1 మంత్ దాదాపు 2 మంత్స్ తీసుకుందండి. అట్లాంటిది ఆ లెవెల్ కింద అంటే 250కి అంటే కిందికి 212 ఉండే మన టార్గెట్. ఫస్ట్ ఇక్కడ 212 తర్వాత మన పైకి వెళ్తుంది, 26 ఆల్ టైమ్ హై రీచ్ అవుతుంది అని చెప్పాను కదా. ఆ 212ని ఎంత ఈజీగా 1, 2, 3 డేస్లోనే బ్రేక్ అయిందండి. ఇవాళ మార్కెట్ పడిపోవడానికి గల కారణం ఐటీ స్టాక్స్ అండి. అండ్ ఇంకోటి, ట్రంప్ ఒకటి సైలెంట్ ఒకటి నడుస్తుంది బ్యాక్గ్రౌండ్లో. ఏంటంటే మండే రోజు రష్యా మీద ట్రంప్ టారిఫ్ వేయచ్చు, అది కూడా చాలా పెద్ద మొత్తంలో అని మార్కెట్లో వినబడుతుంది. ఆ వరుసలో ఇండియాని కూడా నిలబెట్టచ్చు అన్నది కూడా డౌట్ ఉంది. సో అదొక కారణం. ఇంకోటి, ఐటీ కూడా పడిపోయినాయండి, ఐటీ స్టాక్స్ అన్ని. అయితే త్రైమాసిక ఫలితాల్లో అంచనాలు అందుకోకపోవడం టీసీఎస్ విఫలమైందండి అందుకోవడంలో. గత ఏడాదితో పోలిస్తే, అంటే నిరుడు లాస్ట్ ఇయర్తో పోలిస్తే 6% వృద్ధితో 12,760 crores లాభాన్ని నమోదు చేసినప్పటికీ స్థిర కరెన్సీ వద్ద 3% మేర క్షీణత నమోదైందండి. ఇంకోటి, అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితుల మధ్యలో క్లయింట్లు ఐటీపై ఖర్చు తగ్గిస్తుండడంతో బ్రోకరేజ్ సంస్థలు కూడా ఈ ఏడాదికి ఐటీ కంపెనీల ఆదాయ అంచనాలు తగ్గిస్తున్నాయి. దీంతో ప్రధాన ఐటీ కంపెనీ షేర్లు 1-3% దిగినాయండి. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ దాదాపు 2% మేర క్షీణించిందండి, నిఫ్టీలో ఉన్న ఐటీ ఇండెక్స్. ఇదండి. ఇంకేంది, మన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా కెనడాపై 35% టారిఫ్ విధిస్తున్నట్టు ప్రకటించిందండి. ప్రధాన వ్యాపార భాగస్వాములపై 15-20% టారిఫ్లు విధిస్తానని సంకేతాలు ఇచ్చిండు. దీంతో మరోసారి వాణిజ్య యుద్ధాలు భయాలు నెలకొన్నాయండి. గ్లోబల్గా మదుపర్ల సెంటిమెంట్పై ప్రభావం పడింది. ఏమన్నా సోమవారం నాడు మార్కెట్, సోమవారంలో కొంచెం బిగ్గా ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. సోమవారం నాడు చూద్దాం. ఒకవేళ సోమవారం నాడు ఏం కాలేదంటే కొంచెం పాజిటివ్ అండి, లేదంటే మార్కెట్ ఇంకా పడే అవకాశాలు ఉన్నాయండి. అన్ని బాగానే, బ్యాంక్ నిఫ్టీ కొంచెం చివరిలో కోలుకుందండి. సెన్సెక్స్ నిఫ్టీ సేవ్ అండి, రెండిటికి 2 డీప్ అయినాయి. ఇది కారణాలండి, ఐటీ అండ్ ట్రంప్ భయాలు మార్కెట్కి. ఇవాళ మార్నింగ్ ఒక కాల్ ఇచ్చానండి, 82,800 కాల్ని యాడ్ చేసుకోమని చెప్పాను. ఇది చేసుకోమని చెప్పాను కానీ కంప్లీట్ కాల్ దీపోయింది, అంటే అక్కడ దాకా రాలేదు. ఇంకా నేను ఏమని చెప్పాను, పర్టికులర్గా 494 దగ్గరనే బై చేయమని చెప్పాను. అది అక్కడ దాకా రాలేదు, రివర్స్ అయింది. ఇంకా అక్కడికి రాకుండా అక్కడ ప్రైస్ అక్కడ వరకు వెళ్ళలేదు, ఇంకా వెళ్ళకుండా రివర్స్ అయిపోయింది. ఆ వెంటనే ఏం కాదండి, మధ్యాహ్నం 1కి ఇవ్వన్నా లేదా అని ఒక కాల్ ఇచ్చానండి. ఆల్మోస్ట్ 1కి 5 minutes అట్ 12:54కి 82,700 పుట్, దీనికి సంబంధించిన కాల్ ఇచ్చాను. 338 మీదైనా బై చేయమని చెప్పాను. అది 365 అంటే 40 అంటే 27 పాయింట్స్ వరకు గెయిన్ అయిందండి. మళ్ళీ ఇది కూడా రివర్స్ అయ్యి ఫైనల్గా 345 దగ్గర అనుకుంటా అక్కడ క్లోజ్ అయిందండి. ఓకేనా, ఇదండి రేపటి సోమవారం లెవెల్స్ ఒకసారి మనం మాట్లాడుకుందాం. నిఫ్టీ అయితేనేమో 25,050 కాలును 25,250 పుట్టు రెండు యాడ్ చేసుకోండి.
కాల్ అయితే 25,050 కాల్ అయితేనేమో 207 మీద క్లోజ్ అయితే బై చేసుకోండి. ఫస్ట్ టార్గెట్ 241 పెట్టుకోండి, స్టాప్ లాస్ 189 పెట్టుకోండి, ఓవరాల్ టార్గెట్ 275 పెట్టుకోండి. ప్రాఫిట్ వస్తే 2578, లాస్ వస్తే 1289. ఇక 25,250 ఒకవేళ పుట్ సైడ్ వెళ్ళింది అనుకోండి మార్కెట్, అప్పుడు 25,250 స్ట్రైకింగ్ ప్రైస్ చూడండి. ఆ ప్రీమియం 156 మీద క్లోజ్ అవ్వాలి, అప్పుడు క్లోజ్ అయితేనే బై చేసుకోండి. ఫస్ట్ టార్గెట్గా 178, స్టాప్ లాస్ 143, ఓవరాల్ టార్గెట్ 201 ఇలా పెట్టుకోండి. ప్రాఫిట్ వస్తే 1734, లాస్ వస్తే 864. ఈ ప్రాఫిట్ అనేది నేను చెప్పేది దేందండి, ఫస్ట్ టార్గెట్కి చెప్తున్నాను, ఓకేనా? అన్నిటికీ వర్తిస్తుంది. ఓవరాల్ టార్గెట్ అయితే ఈ ప్రాఫిట్ అనేది డబుల్ ఉంటుంది. అది ట్రయల్ స్టాప్ లాస్ పెట్టుకొని చేయాలండి, వట్టిగా చేయొద్దు, లేస్తే వచ్చిన ప్రాఫిట్ వెళ్ళిపోతుంది. ఇంకోటి ఏంటిది, బ్యాంక్ నిఫ్టీ సైడ్ చూడాలనుకుంటే, కాల్ సైడ్ చూడాలనుకుంటే 56,500 కాల్ని చూడండి. దెన్ ప్రీమియం క్యాండిల్ 873 మీద క్లోజ్ అయ్యేటట్టు చూసుకోండి, అప్పుడు బై చేయండి. ఫస్ట్ టార్గెట్ 937, స్టాప్ లాస్ 839, ఓవరాల్ టార్గెట్ 1003. ప్రాఫిట్ వస్తే 2289, లాస్ వస్తే 1144. లేదు మార్కెట్ కిందికి వస్తుంది, పుట్ సైడ్ ఉంది అంటే 57,000 పుట్టు చూడండి. 57,000 పుట్టు చూడాలనుకుంటే ఆ ప్రీమియం క్యాండిల్ 664 మీద క్లోజ్ అయితేనే బై చేయాలి. బై చేసి అప్పుడు ఫస్ట్ టార్గెట్గా 711, స్టాప్ లాస్గా 638 పెట్టుకోండి, ఓవరాల్ టార్గెట్ 760 పెట్టండి. ప్రాఫిట్ వస్తే 1707, లాస్ వస్తే 853. సెన్సెక్స్ చూడండి, 82,200 కాల్ని యాడ్ చేసుకోండి. కాల్ సైడ్ వెళ్తే ఇది చూడండి, ఈ ప్రీమియం క్యాండిల్ 552 మీద క్లోజ్ అయ్యేటట్టు చూసుకోండి, అప్పుడు బై చేయండి. ఫస్ట్ టార్గెట్గా 663, స్టాప్ లాస్గా 495, ఓవరాల్ టార్గెట్గా 775. ఒక్క నిమిషం అండి. ఓకే, ప్రాఫిట్ వస్తే 2232, లాస్ వస్తే 1116. ఒకవేళ మార్కెట్ కిందికి వెళ్తుంది అనిపిస్తుంటే, పుట్ సైడ్ వెళ్తుంది అనిపిస్తుంటే 82,800 పుట్ని చూడండి. దాని ప్రీమియం క్యాండిల్ 375 మీద క్లోజ్ అయ్యేటట్టు చూసుకోండి. ఫస్ట్ టార్గెట్గా 447, స్టాప్ లాస్ 337, ఓవరాల్ టార్గెట్ 521. ప్రాఫిట్ వస్తే 1469, లాస్ వస్తే 734. ఇది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎలాగో నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. తీసుకున్నారుగా? నా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి, నేను ఈ విధంగా కాల్స్ ఇస్తాను. ఈ మంత్ మనం 2 కాల్స్ సక్సెస్ చేసుకున్నాం. ఇది కూడా లాస్ కాదండి, ఇప్పటిది అటు లాస్ కాదు, ప్రాఫిట్లోనే ఉన్నాం. ఇంకా నేను ఇచ్చిన 338 మీదనే క్లోజ్ అయింది. ఎన్ని పాయింట్ల మీద? హై ఏమో నేను ఇచ్చినప్పటి నుంచి హై ఎంత వెళ్ళిందండి, 365 వరకు వెళ్ళింది. మళ్ళీ కిందికి వచ్చి 345 దగ్గర క్లోజ్ అయింది. అంటే నేను ఇచ్చిన దగ్గర నుంచి ఇంకా 7 పాయింట్స్ మీదనే క్లోజ్ అయింది. మీరు వెంటనే ప్రాఫిట్లు బుక్ చేసుకోవాలండి మీకు అనుగుణంగా. ఒక్కసారి నేను స్టాప్ లాస్ ఇవ్వడంలో లేట్ అయింది అనుకో, మీరే చూసుకోవాలి, ఓకేనా? గమనించండి మాట. ఈ నా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఇస్తాను. టెలిగ్రామ్ లింక్లో జాయిన్ అవ్వండి. ఈ విధంగా నేను కాల్స్ ఇస్తున్నాను. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైనంత ఎక్కువగా షేర్ చేసే పని చేయండి. ఎందుకంటే చాలామంది సరైన ప్లాట్ఫామ్ దొరకక, ఇలాంటి ప్లాట్ఫామ్ దొరకక చాలామంది లాస్ చేస్తున్నారు. ఎవరో నమ్మి, గుడ్డిగా నమ్మి వాళ్ళు డబ్బులు కూడా అడుగుతున్నారు. మా దానిలో నాకే ఒకసారి మోసమైందండి. నేను కెరియర్ స్టార్టింగ్లో 20,000 ఒకసారి, 30,000 ఒకసారి, 50,000 ఒక ఇద్దరిని నమ్మి పోగొట్టుకున్నానండి. ఆ విధంగా నేను ఏం అడగానండి, నేను కేవలం కాల్స్ ఇస్తాను, స్టాప్ లాస్ ఇస్తాను, ప్రాఫిట్ టార్గెట్ ఇస్తాను, దాని ప్రకారం ఎంట్రీ కూడా ఇస్తాను. దాని ప్రకారం మీరు ఫాలో అయితే టార్గెట్ హిట్ అవుతుంది, లేకుంటే స్టాప్ లాస్ హిట్ అవుతుంది. నా దాంట్లో స్టాప్ లాస్ ఎక్కువ, టార్గెట్లు ఎక్కువ హిట్ అవుతాయండి, స్టాప్ లాస్ తక్కువ హిట్ అవుతాయి. కావాలంటే లాస్ట్ మంత్ మనం చేసుకున్న ఛాలెంజే, స్టాప్ లాస్లో లాస్ట్ మంత్ 6 హిట్ అయితే అది మన ప్రాఫిట్లు 12 చేసుకున్నాం. అంటే ఇంకా హాఫ్ ఎక్కువనే మనం ప్రాఫిట్ బుక్ చేసుకున్నాం. అంటే 1:2 రేషియోలో మనం ఇంకా
డబుల్ ప్రాఫిటే సంపాదించామండి పోగొట్టుకున్న దానికంటే. ఇది గమనించాలి. ప్లీజ్ మీ సపోర్ట్ కావాలండి. సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు. దయచేసి ఈ టెలిగ్రామ్లో కూడా పెరగట్లేదు, ఆ యూట్యూబ్ ఛానల్లో కూడా పెరగట్లేదు. దయచేసి కొంచెం మీరు సపోర్ట్ చేయండి. వీడియోలో మీ గ్రూప్లలో షేర్ చేస్తే ఎవరైనా వాళ్ళకంట నా వీడియో పడితే ఖచ్చితంగా వాళ్ళు నా వీడియోని, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు, టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవుతారండి. ప్లీజ్ అండి, ప్లీజ్. ఓకేనండి, నేను మరో వీడియోతో మళ్ళీ మిమ్మల్ని సోమవారం కలుసుకుంటాను. అంతవరకు టేక్ కేర్, బాయ్, జై హింద్.